నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్సేసు. నేను ఇప్పుడు ఐకియాకి వచ్చానండి. ఎందుకంటే ఇక్కడ స్వీట్ ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దాన్ని టేస్ట్ చేద్దామని, అలాగే ఐకియా కూడా ఒక రౌండ్ వేద్దామని, చాలా రోజులైందని ఐకియాకి వచ్చాను. ఇలా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ ఎక్కితే ఫస్ట్ ఫ్లోర్ వస్తాము. ఈ రైట్ సైడే ఈ ఫుడ్ కోర్ట్ మాదిరి ఉంటుంది అన్నమాట. అంటే స్వీడిష్ ఫుడ్ సెంటర్ ఒకసారి ఉంటుంది. ఇంకా ఈ టేబుల్స్లో మనం ఎక్కడైనా కూర్చొని తినచ్చు. చాలా పెద్ద క్యూ ఉంది, అందుకే మీకు టైం ల్యాప్స్లో బోర్ కొట్టకూడదని చూపిస్తున్నాను. ఇలా ఒక స్టాండ్ తీసుకోవాలి, దాని మీద మనం ఒక ట్రే పెట్టుకొని ఇక్కడ కప్స్ కూడా తీసుకోవాలి. జ్యూస్ కప్స్, కాఫీ కప్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు అనమాట, కాఫీ, జ్యూసెస్. ఇంకా ఇక్కడ అన్నీ ఇలా ట్రేలో ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది మన ట్రేలో పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే మళ్ళీ అక్కడ బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఫుడ్ అంతా ఉంటుంది. మీకు ఏ ఫుడ్ కావాలంటే తీసుకోవచ్చు. ఫుల్ రష్గా ఉంది ఈరోజు అయితే, అందుకనేసి నేను ఫుల్ టైం ల్యాప్స్లో చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ సమోసా మొత్తం ఏ టు జెడ్ స్వీడిష్ ఫుడ్డే ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. టేస్ట్ కూడా మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. చికెన్ నగ్గెట్స్ అంటారు, మొత్తం ఫుడ్ బిర్యానీతో సహా ఉంటుంది. ఇక్కడ సూప్స్ అన్నమాట, ఇవి కార్న్ టమాటా సూప్స్, అందులోకి ఇవి బ్రెడ్స్. ఇంకా చెప్పాలంటే జస్ట్ లైక్ బఫే అన్నమాట. కానీ బఫేలో ఏంటంటే మనం ముందే పే చేసి తింటాము, ఇక్కడ అలా కాదు. ఈ ఐటమ్స్ తీసుకొని మనం ఆఫ్టర్ బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి పే చేయాలి. ఇక్కడ నగ్గెట్స్, విడ్జెట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏం కావాలో అవి తీసుకొని మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ 2 కౌంటర్స్ ఉంటాయి, ఫుడ్ కౌంటర్స్. ఇక్కడ మళ్ళీ మచ్చా, టీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ లైన్లో నిలబడి ఇలా మన ఫుడ్ తీసుకెళ్ళిన ఫుడ్ అంతా ఆ బిల్ కౌంటర్ వాడు చూసి తను మనకి బిల్ వేస్తాడనమాట. ఈ ఫుడ్ని మనం బిల్ చేసి మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందాక కప్స్, గ్లాస్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనకు అన్లిమిటెడ్ అనమాట. ఎన్ని కాఫీ అయినా తాగొచ్చు. జ్యూసెస్ 4-5 రకాలు ఉంటాయి. అవి అంటే స్ప్రైటు, లిమ్కా, అట్లా మన ఇష్టం అనమాట, అన్లిమిటెడ్. అక్కడ గ్లాస్ తీసుకున్నాం కదా, గ్లాసు కప్పు, దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఇక్కడ నేను క్యాపుచినో తీసుకుంటున్నాను అనమాట. జస్ట్ అక్కడ కప్ తీసుకోవాలి, దానికి బిల్ పే చేయాలి. ఇక్కడ ఆ కప్ ఉంచేసి ఇలా క్యాపుచినో మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఆప్షన్స్ ఉంటాయి, వాటిని నొక్కితే మీకు క్యాపుచినో వచ్చేస్తుంది అనమాట. అలా తీసుకున్న తర్వాత అది ఇంకా డన్ అని డిస్ప్లేలో చూపిస్తుంది. అప్పుడు ఇంకా మనం కాఫీ కప్ రెడీ అనమాట. దాని తర్వాత పక్కనే షుగరు అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం జ్యూస్ అన్లిమిటెడ్. ఇంకా ఇలా మన ప్లేస్లో వచ్చి మన ఫుడ్ని పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్సేసు.